పర్యావరణాన్ని రక్షించేందుకు రమణి ఇండస్ట్రీస్లో ఉత్పత్తి చేస్తున్న భూమిలో కరిగిపోయే సంచుల తయారీ ప్రశంసనీయమని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపల్ మండలం దండుమల్కాపురం హరిత పారిశ్రామిక పార్కులోని రమణి బయో కంపోస్టికా పరిశ్రమను ఆయన సోమవారం సందర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మండలం దండుమల్కాపురం హరిత పారిశ్రామిక పార్కులోని రమణి బయో కాంపోస్టికా పరిశ్రమను బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ సోమవారం సందర్శించారు. డిఆర్టీఓ శాస్త్రవేత్తలు అందించిన సాంకేతిక సహకారంతో రమణి డాక్టర్ ప్రసాదులు నెలకొల్పిన రమణి ఇండస్ట్రీస్లో బయోడిగ్రేడబుల్ సంచులను తయారు చేసే ప్రక్రియను ఆయన పరిశీలించారు. మొక్కజొన్న పొట్టుతో తయారయ్యే గ్రాన్యూట్స్ను ఉపయోగించి వివిధ రకాల క్యారీ బ్యాగులను, రైతులు ఉపయోగించే మల్చింగ్ షీట్లను తయారు చేసే యంత్రాలను, వాటి నుండి తయారు చేసిన సంచులను, ఆ సంచులపై సంస్థల పేర్లను ముద్రించే పద్ధతిని ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. వ్యాపారం కోసం కాకుండా సమాజానికి, పర్యావరణానికి తమ వంతుగా కృషి చేయాలనే సంకల్పంతో ఈ పరిశ్రమను స్థాపించామని రమణి డాక్టర్ ప్రసాదులు బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్కు వివరించారు. ఈ సంచులను ఉపయోగించి భూమిలో ఎక్కడ పడవేసినా 90 రోజులలో అవి మట్టిలో భూమికి ఎరువుగా ఉపయోగపడతాయని వివరించారు. ఈ పరిశ్రమ ఏర్పాటుతో తాము స్వయం ఉపాధి పొందడంతో పాటు ఈ ప్రాంతంలోని కొంతమందికి పని కల్పించగలుగుతున్నామని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్కు వివరించారు. బయో డిగ్రేడబుల్ ఉత్పత్తులను ప్రోత్సహించి తమకు సహకారం అందించాలని కోరారు. బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ మాట్లాడుతూ రమణి ఇండస్ట్రీస్లో తయారవుతున్న బయో డిగ్రేడబుల్ సంచులను ప్రోత్సహించాల్సిన, ఎగుమతి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. సామాజిక సేవా దృక్పథంతో బయో డిగ్రేడబుల్ బ్యాగుల తయారీ పరిశ్రమను నెలకొల్పిన రమణి డాక్టర్ ప్రసాదులను ఆయన అభినందించారు. వీటి మార్కెటింగ్కు, ఎగుమతులకు తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. టీఫ్ కార్యాలయానికి వెళ్లి హరిత పారిశ్రామిక పార్కు విశేషాలను తెలుసుకున్నారు. టీఫ్ మేనేజర్ శ్రీకాంత్ హరిత పారిశ్రామిక పార్కు ప్రగతిని వివరించారు. How long has it been here? Yes. Okay. As a doctor. So you should. Small orders, big orders we have very good. They're all new. Yeah. They're all new. Yes, and I will show you. And what? Not for doing the. Yes. This is polylactic acid. And this is what you bring in from China. China. And this is all. Yes. Yeah. What are the two different types? This is the actually filler. Okay. Filler means we can make it with the cornstarch, Yes. calcium carbonate, talcum powder. Yes. All these things mixed with the PBAT. Yes. And they make a filler. Okay. This filler. Actually, this is edible, sir. This present to you. Like that I told you, sir, Excellent. actually. Yeah.
మేము విజేత సూపర్ మార్కెట్స్ Yeah. ఇది కూడా సార్ మేము విజేత సూపర్ మార్కెట్స్ ప్యూర్ వన్ న్యాచురల్ ఆర్చికల్ ఇండియా ఇవి యాక్చువల్లీ ఫేమస్ సూపర్ మార్కెట్స్కి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రీప్లేస్ చేయగలిగాం. ఈ సూపర్ మార్కెట్స్ ఓన్లీ దే ఆర్ యూజింగ్ దీస్ బ్యాగ్స్. అది మేము చాలా గర్వంగా సంతోషపడుతున్నాం. ప్లాస్టిక్ బదులు కంపోస్టబుల్ మెటీరియల్ యూజ్ చేస్తున్నాము అని. సో ఒకసారి థ్యాంక్ యూ ఆల్. ఈరోజు మన బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారు విజిట్ చేసినందుకు చాలా ఆనందం. అండ్ మీరు మీడియా మిత్రులంతా కూడా మాకు సపోర్ట్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు. మేము ఇక్కడ మల్కాపూర్లో రమణి ఇండస్ట్రీస్ అని 2 years బ్యాక్ పెట్టామండి. యాక్చువల్గా మా ప్రోడక్ట్ ఏంటంటే స్పెషల్ కంపోస్టబుల్ మెటీరియల్తో చేస్తాము. అవి 90 to 180 డేస్లో అది డికంపోజ్ అవుతుందండి. సో ఇది ఏమంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్కి అట్లీస్ట్ బ్యాగ్స్, క్యారీ బ్యాగ్స్ వీటికి ప్రత్యామ్నాయంగా మేము ఇండస్ట్రీలో పెట్టి ఇవి బయటకు సప్లై చేస్తున్నామండి. హైదరాబాద్లో సూపర్ మార్కెట్స్ విజేత, ప్యూర్ వన్ న్యాచురల్ అండ్ నాంది ఫౌండేషన్ వీటన్నిటికీ మేము సప్లై చేస్తున్నాము. ఇది ఏంటంటే మనం మీడియా ద్వారా అందరికీ ప్రజలందరికీ ఈ గ్రీన్ ప్రోడక్ట్ పొల్యూషన్ కాజ్ చేయకుండా మన పర్యావరణానికి యూజ్ అయ్యే ప్రోడక్ట్ మీ ద్వారా కూడా అందరికీ తెలియజేయడం చాలా సంతోషకరంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ విజిట్ అండ్ ఆల్ అవర్ ఫ్రెండ్స్, మీడియా ఫ్రెండ్స్. రియల్లీ ఇంత షార్ట్ టైంలో మీకు చెప్పిన మంచి కవరేజ్ వచ్చి సార్ వచ్చినందుకు చేసినందుకు మీ అందరికి కూడా చాలా స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ. మీటింగ్ పెట్టారు, ఒక ఇంటర్నేషనల్ మీటింగ్ పెట్టారు 1 month ago. MSME ప్రోగ్రామ్ కింద లేడీస్ ఎంటర్ప్రెన్యూర్స్ ప్రోగ్రాంలో. ఆ లేడీస్ ఎంటర్ప్రెన్యూర్ ప్రోగ్రాంలో గవర్నర్తో పాటు సార్ కూడా చీఫ్ గెస్ట్గా వచ్చారు. చీఫ్ గెస్ట్గా వచ్చి మనము ఒక ఎక్స్పో పెడితే దాంట్లో మన ప్రోడక్ట్ చూశారు. బట్ ఆయన ఓన్ ఇంట్రెస్ట్ ఉండి మన ఇండస్ట్రీని మన ప్రోడక్ట్ గురించి మోర్ ఈ వాంటెడ్ టు నో తెలుసుకోవడానికి వచ్చారు. అదే యాక్చువల్గా సార్ అలా పరిచయం అయ్యారు. చాలా సంతోషంగా ఉందండి. ఇంకా నేను మాటల్లో చెప్పలేను, అంత సంతోషంగా ఉంది. బికాస్ వెరీ హ్యాపీ. అంటే ఏదైనా ఒక మంచి పని చేస్తే నలుగురు గుర్తిస్తారు అని. Which is not, it's one thing for politicians or scientists to talk about we need to take action. But I think what we are seeing in Telangana is the real impact of climate change. We are seeing the impact of what is happening to our environment, which hopefully motivates more and more people to take proper action. And what I've seen today shows what can be done. We can remove the use of single-use plastic. It is one of the biggest dangers that we all face, especially for our biodiversity for this earth. What I've seen today shows it can be done, and I'm really pleased that I was invited. So thank you both. Yes, sir, thank you. I've really enjoyed visiting here today, and I look forward to coming back to when you open more machines. Yes, sir. And hear Hopefully about in your 2 to story. 3 months, many more machines. Well, and also thank you all for being here today. Thank you all for covering this event. Yes. Please put it in your newspapers. Please put it online, because it's really important we talk about tackling climate change, because it is the biggest global risk that we all face. And to resolve and to tackle climate change, all of us need to take action. So thank you very much also to you as well, members of the media, members of the press, for being here today, because this is such a really, really important issue. And I hope this is clear enough that I expect many of you publish in Telugu, so I hope there's enough there for you to publish. But thank you all very much. Thank you. Thank you. In India agreed a free trade agreement. This is very exciting news for trade between the UK and India, and this will give even more opportunities to increase exports from India to the UK, but also exports from the UK to India. And it shows that our two governments are committed